అందరూ చెప్పట్లేదండి, కొంతమంది చెప్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నారు, విచ్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ కదా యామిని గారు. అవును. శ్రీమాత్రే నమః. వందే మాతరం. కరెక్ట్ అండి. అంటే ఈ రోజు ఈ డిస్కషన్ అంతా ఎందుకు ఇప్పుడు రకరకాలుగా వినిపిస్తున్నాయి మీరన్నట్టుగా. దాని గురించి మాట్లాడడం కంటే ముందుగా వైసీపీ తను పాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళి మరి ఇలాంటి ట్రోలింగ్స్ కానీ లేదంటే అబ్యూసెస్ కి వెళ్ళారు. ఏ రేంజ్ లోనంటే ఒక పరంగా వాళ్ళు ఆయన పెట్టుకున్నటువంటి ఎంపీలు కానివ్వండి, లేదంటే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వారు అసెంబ్లీలో కానీ, బయట కానీ, ఇంకా ఎక్కడ చూసిన మీడియాలో కానీ, బయట అదర్వైజ్ ఆల్సో ఎవరెన్ని ఎక్కువ బూతులు మాట్లాడతారా, ఎవరెన్ని ఎక్కువ క్రైమ్స్ చేస్తారా అంటే ఎక్కువ అటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నాడు. ఆఖరికి కార్పొరేషన్స్ చైర్మన్స్ దగ్గర నుంచి కూడా అలా నామినేటెడ్ పదవులు ఉన్న వాళ్ళు కూడా అంతెందుకని మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్న బాధ్యతలో ఉన్నటువంటి వారు కూడా తాము ఉన్నటువంటి బాధ్యతని మర్చిపోయి మరి బూతులతోటి కాలం గడపడమే కాకుండా అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అదొక క్వాలిఫికేషన్, అప్పుడు వేల మంది క్వాలిఫికేషన్. అదే క్వాలిఫికేషన్ అంటే నువ్వు ఎక్కువ మర్డర్లు చేసావా, నువ్వు ఒక మంత్రి పదవి నీకు, నువ్వు ఎక్కువగా భూ కబ్జాలు చేసావా, నీకు ఒక మంత్రి పదవి, నువ్వు ఎక్కువగా బూతులతో తిడుతున్నావా, నీకు ఒక మంత్రి పదవి, నువ్వు ఎక్కువగా మానభంగాలు చేసావా, నీకు ఇంకొక పదవి. అంటే ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్ తోటి ఆయన పాలన చేయడమే కాకుండా అసలు సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు ప్రశ్నించిన వాళ్ళని వేలాది మందిని ఇదే పోలీసు అందరినీ అనలేకపోయినా పోలీసు వ్యవస్థలని వారితోటి ఈ విధంగా ఉపయోగించుకొని వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి అక్రమ కేసులు పెట్టారు. ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రెసెంట్ 10 నెలల మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా చూడండి, అంటే ఒక పక్క ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం పక్క కలిగించే విధంగా, అలాగే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రజల్ని రెచ్చగొడుతూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి మొదలు కింద ఆయన ఉన్నటువంటి నాయకులు కూడా చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తలతో ఏమంటున్నాడు, ప్రజలు తంతే ఇక్కడ పడ్డాము అని చెప్పని అన్నాడు. మరేం పాలన చేస్తున్నప్పుడు అంత ఎగిరెగిరి పడ్డాడు కదా, అంత నిరంకుశంగా నియంతృత్వంగా అహంకారంతో పాలన చేసి దగ్గరుండి మరి మనం చూసాం కదా, కేంద్ర మంత్రి అంతెందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు కానివ్వండి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, చంద్రబాబు నాయుడు గారి భార్య వారి దగ్గర వరకు అందరినీ కూడా మహిళల్ని ఇదే అంటే ఎంత దారుణంగా పేపర్లలో కూడా రాయించారండి. పార్టీలలో మహిళలు పనిచేస్తుంటే వారి పైన ఇంకా నేను మహిళలకు చెప్పలేనటువంటి చాలా ఘోరంగా వ్యాఖ్యలు కూడా. సరే, కిరణ్ ఏమన్నాడు, అంతకుముందు వాళ్ళు ఏమన్నారు అవేం మనం మాట్లాడుకోలేము. ఇందాక అన్నారు కదా, మన మీడియా కనీసం ఒక సెన్సర్షిప్, ఒక ప్రోటోకాల్, ఒక ఫిల్టరింగ్, ఎడిటోరియల్ ఇవన్నీ ఉంటాయి కదా పద్ధతులు, మనం దిగజారలేము. నాకు తెలిసి ఒకటండి, ఇప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన తర్వాత మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే అనుకుంటున్నా. ఎందుకంటే జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసేసి అన్ని కంపు చేసేసాడు. అంటే అసలు ప్రజలందరూ చీత్కరించుకునే విధంగా అయిపోయినాయి వ్యవస్థలు. కానీ మార్పు, మీరు అన్నట్టు ఆ మార్పు మొదలవ్వడం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు కొన్ని పే స్కేల్స్, కొన్ని జీతాలు పెంచినప్పుడు ఒక ఏడాది ముందు డేట్ నుంచి అప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్తారు, మనందరికీ తెలిసిన విషయమే. అలాగా ఇప్పుడు సీరియస్ గా ఉక్కుపాదం మోపుతాము అని చంద్రబాబు నాయుడు ఏదైతే అంటున్నారో, సోషల్ మీడియాలో ఉన్మాదులుగా మారిపోయి రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పటి నుంచేనా? గతంలో మరి 2-3 ఏళ్ల నుంచి కూడా ఇవాళ ఇక్కడ కూర్చున్న శిరీష్ గారిని, మిమ్మల్ని అందరినీ వాళ్ళు ఎవరిని స్పేర్ చేయలేదు కదా. మరి వాళ్ళ సంగతి ఏంటో బ్రేక్ తర్వాత మాట్లాడదాం.